Hey hi guys, welcome back to Muzzle Updater YouTube channel. మార్నింగ్ ఏం తింటారు అనుకున్నారా? సోక్డ్ ఓట్స్ మొత్తం రాత్రి మొత్తం ఫ్రిడ్జ్లో సోక్ చేసి మార్నింగ్ తిని చిల్లుగా అంటే కూల్గా మొత్తం మస్తు ఉంటుంది గాయస్. ఓట్స్ రెసిపీ అయితే పక్కా ట్రై చేయండి. ఇంతకీ వీడియో పెట్టలే కదా మేకింగ్ ప్రాసెస్, ఇప్పుడు పెడతా చూడండి గాయస్. మస్తు ఉంటుంది, ట్రై చేయండి. మార్నింగ్ ఈ సమ్మర్ సీజన్లో కూల్వి తింటే మొత్తం మైండ్ ఇట్లా చుమ్మ అంటుంది, రిఫ్రెష్ అయిపోతుంది. పక్కా ట్రై చేయండి. వీడియో పెట్టేస్తున్నా చూడు. సో ఫస్ట్ ఒక జార్ తీసుకోండి. జార్ కాకపోయినా ఒక షేకర్ లేకపోతే ఒక ఏమంటారు చెంబు లేకపోతే ఏదైనా గ్లాస్ ఐటమ్ ఒక కొంచెం పెద్ద ఉండేటట్టు తీసుకుంటే సెట్ అవుతుంది. నేనైతే తీసుకున్నా, మా ఇంట్లో ఏది ఉంది. ఇంకా స్టార్ట్ చేద్దాం ప్రిపేరింగ్. ఫస్ట్ మన మెజరింగ్ స్కేల్ ఆన్ చేసి ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఓట్స్, 50 grams of oats. After that some dry fruits. నేను ఇక్కడ జీడిపప్పు బాదం తీసుకున్నా. ఇక్కడ జీడిపప్పు ఇంకా బాదంతో పాటు మీ ఇష్టం గైస్, ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. లైక్ బ్లూబెర్రీస్ అట్లా ఉంటాయి చూసినారా, అవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ పెంచడానికి. సో నా దగ్గర ఇవే ఉన్నాయి, ఇవే దీంతోనే అడ్జస్ట్ చేస్తున్నా. నేను ఇక్కడ జీడిపప్పు బాదం ఇట్లా మొత్తం దంచేసా, ఎందుకంటే ఇంకా మస్తు ఉంటుంది. దీనిలో ఒకేసారి టేస్ట్ తీసుకోకుండా కొంచెం చిన్న వస్తే ఇంకా మస్తు ఉంటుంది. సో ఇక్కడ మొత్తం నేను దంచేస్తా. సో ఫైనల్లీ మొత్తం చిన్న అయింది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే మిక్సీలో అయితే మొత్తం ఫైన్ అయిపోతాయి, అంటే మొత్తం పొడి తీరు అయిపోతాయి. సో ఇట్లా దంచుకుంటే కొంచెం చిన్న మస్తు అనిపిస్తుంది. ఇంకో లేయర్ ఇది వేసేసి, అండ్ దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ లైక్ ప్రోటీన్కైనా ఇంకా దానిలో ఇంకా ఫ్లేవర్ పెంచేటందుకైనా మనకు కావాల్సింది వే ప్రోటీన్. మంచి ఫ్లేవర్ తీసుకోండి, దీనికి ఇంకా మంచి ఫ్లేవర్ యాడ్ చేయండి. అండ్ దాని తర్వాత కావాల్సింది ఒక బనానా. ఈ బనానా తీసుకోవచ్చు, అంటే బనానాతో పాటు యాపిల్ ఏదో ఒకటి ఫ్రూట్స్ మీ ఇష్టం వచ్చింది యాడ్ చేసుకోవచ్చు దీనిలో. బనానాని కూడా ఇట్లా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇంకా మీరు ఏది యాపిల్ అయినా ఏదైనా తీసుకున్నా దాన్ని కూడా ఇట్లా చిన్న కట్ చేసేది. ఆఫ్టర్ దట్ పీనట్ బటర్. ఈ పీనట్ బటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ దీనిలో హోమ్ మేడ్ చేసిన ఈ పీనట్ బటర్ హోమ్ మేడ్ చేసిన. మీరు ఎవరైనా ఈ రెసిపీ చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా దీనిది. ఇంకా లాస్ట్ మిల్క్ ఏదైనా యూజ్ చేయొచ్చు మీరు. నేను ఇక్కడ టోన్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నా. సో 200 ml of toned milk. లాస్ట్లీ వచ్చేసరికి ఇట్లా అయింది మనది. సో మిక్స్ చేసుకోవడం మర్చిపోకండి, మిక్స్ చేసుకోవాలి మెయిన్గా. సో ఆఫ్టర్ మిక్సింగ్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసారి. చూసిరా గైస్ మేకింగ్ ప్రాసెస్, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినాక అది ఎట్లుందో కింద కామెంట్లో చెప్పండి. ఇంకా మీకు ఇట్లాంటి ఏ వీడియోస్ కావాలంటే, అంటే ఏ రెసిపీస్ కావాలన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. నేను దానికి ఆ రెసిపీ అనేది పక్కా చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ గైస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మజిల్ అప్డేటర్. Until then, take care, goodbye, see you in next video.